अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఇంతకుముందే గతంలోనే జూన్ నెలలో 23వ తారీఖు నాడు ఇదే రైతు వేదికల విత్తనమైన కార్యక్రమం పెట్టారు. అప్పుడు కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కానీ మార్కెటింగ్ అన్ని విభాగాల నుండి వాళ్ళ యొక్క హెడ్స్ సూపర్వైజర్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇచ్చినారు. దాంతోపాటు అప్పుడు వర్షం ఇంకా స్టార్ట్ కాలేదు, పంటలు దున్నడాలు కూడా సరిగ్గా కాలేదు సార్. అక్కడక్కడ కొంచెం స్టార్ట్ అయినాయి, చేసినాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుండి వర్షాకాలం స్టార్ట్ అయింది. మేము ఏం పంటలు వేసుకోవాలి, ఆర్గానిక్ పంటలు, కందులు కానీ పెసలు కానీ అలసంద ఇలాంటి పంటలు వేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన ఎలా వేసుకోవాలో మాకు మా యొక్క ఆఫీసర్లు, మా మండల అధికారులు మంచి అడ్వైజ్ ఇస్తున్నారు సార్. వాళ్ళతో మాకు మంచి అడ్వైజ్మెంట్ ఉన్నది. వాళ్ళ సలహా సూచనలు మేము తప్పకుండా పాటించి ఖచ్చితంగా మంచి దిగుబడిని సాధిస్తాం సార్. అదేవిధంగా మా రైతులకు మీ యొక్క ముఖ్యమైన సలహాలు మాకు ఇస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. నిలబడి 7 రోజులు అయిపోయింది, వానలు ఇంకా పడలేదు. వానలు ఇంకా ముందుగానే పడతాయా తెలియదు. అందుకే నీళ్ళు తక్కువనేయని ఏ పంటలు పడతాయో ఆ పంటలు కూరగాయలు పెట్టమన్నారు. పప్పు ధాన్యాలు అలాంటి పంటలు పండియడానికి విత్తనాలు వేయడానికి ఇక్కడ సార్వాలు వచ్చారు. అవి తీసుకొని అవి పెట్టాలని చెప్పారు. నీళ్ళు వేస్ట్ చేయొద్దంట. ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలంట. మన ఊళ్ళో ప్రతి ఒక్కరు 2 కుంటలు తోపించాలంట. నీళ్ళ గురించి ముందు ఆటలు ఉండాలంటే. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి చేసిన ఏబీసీ గారికి నమస్కారం సార్. అలాగే వివిధ మార్కెట్ డైరెక్టర్లందరికీ, సర్పంచ్లందరికీ, ఇక్కడ చేసిన రైతులందరికీ నమస్కారం అండి. జనరల్గా ఎల్లినో ఎఫెక్ట్ కింద సార్ మనం జనరల్లీ పాడి కాకుండా వేరే క్రాప్స్ అన్నింటికి వెళ్ళడం వాటికి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అన్ని ట్రైనింగ్స్లో చెప్తున్నాము. వాటితో పాటుగా కూరగాయలు వేసుకోవడంతో పాటు కూరగాయలు ఇంకా ఎక్కువ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఎక్కువ దిగుబడి ఎలా తీసుకోవచ్చు, ప్లస్ ఉన్న వాటర్ని ఎలా కన్సర్వ్ చేసుకోవచ్చు అనే దాంట్లో కూడా చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్. మన మండల లెవెల్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎంపిక ఏవైతే మనం కూరగాయలు కూడా వేసుకుంటున్నారో దాంట్లో ఏ రకమైన వెరైటీస్ ఎంచుకోవాలి. హైబ్రిడ్లో జనరల్గా అందరూ హైబ్రిడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. హైబ్రిడ్స్లో కూడా వాటర్ కొంచెం రెసిస్టెన్స్కి ఉండేవి, అంటే వాటర్ షార్టేజ్ ఉన్నా కూడా తట్టుకునే రకాలు ఎలా ఉంటాయో అవి సజెస్ట్ చేస్తున్నాము. వాటితో పాటు ఎక్కువ ఓపీ వెరైటీస్ వెళ్ళమని చెప్తున్నాం సార్. హైబ్రిడ్స్తో కాకుండా వాటిని అందుబాటులో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. లాస్ట్ టైం మనం సమ్మర్లో కూడా మనం ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి సీఈపీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయించాం సార్ అందరికీ ఓపీ వెరైటీస్. అవి కూడా ఇక్కడ అందరూ వేసుకున్నారు. వాటితో పాటుగా ఇప్పుడు ఏదైతే కొద్దిపాటి వాటర్ ఉంటుందో వాటిని నిల్వ చేసుకునేందుకు ఫామ్ పాండ్స్ అందరికీ సజెస్ట్ చేస్తున్నాం సార్. ఎక్కువ ఏరియా ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ ఫామ్ పాండ్స్, అంటే 20-20 సైజ్ ఫామ్ పాండ్స్. అలా కాకుండా కొంచెం చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి చిన్న సైజ్ ఫామ్ పాండ్స్ ఏవైతే ఉంటాయో 10 మీటర్ by 10 మీటర్ అవి మనకి హార్టికల్చర్లో సబ్సిడీ ప్రస్తుతానికి లేదు, కానీ ఇన్ కన్వర్జెన్సీ ఎన్ఆర్ఈజిఎస్, మనకి ఎన్ఆర్ఈజిఎస్లో దాంట్లో సబ్సిడీ ఉంది సార్. సో ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి త్రూ ఎన్ఆర్ఈజిఎస్ సబ్సిడీ తీసుకోమని కూడా సలహా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా ఉన్న కొద్ది నీటిని మనం ఉపయోగించుకోవడానికి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కూడా ఈసారి ప్రపోజల్స్ ఇంతకుముందు దాంట్లో మన ప్లాన్ యాక్షన్ ప్లాన్లో ఈసారి లాస్ట్ టైం మనకి ఇక్కడ ఓన్లీ ఈ క్లస్టర్ అంటే ఈ మండలంలో 13 మండలో 266 ఫార్మర్స్కి మనం డ్రిప్ ఇవ్వడం జరిగింది సార్. దాంతో పాటుగా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ చేసి 450
కేసెస్కి కూడా ఇవ్వమన్నట్టుగా మన ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది సార్. వాటితో పాటుగా మనం ఐడెంటిఫికేషన్ అండ్ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాం సార్. దానికి శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా రైతులకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే సార్, ఇప్పుడు ఈ కండిషన్స్లలో ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకూడదని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఉన్న తేమ తక్కువ ఉంటుంది కాబట్టి మన సాయిల్స్లో ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వెళ్ళకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వెళ్తే కొంచెం మనకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు రిచ్ అండ్ ఫలో సిస్టమ్స్కి ఏవైతే మనం జనరల్గా చేసుకునే ప్లాంటేషన్ కాకుండా రిచ్ అండ్ ఫలో సిస్టమ్స్ కూడా వెళ్ళమని మనం సలహా ఇవ్వడం జరుగుతుంది సార్. వీటన్నిటితో పాటుగా ఉన్న వాటర్ని కన్సర్వ్ చేసుకుంటూ మల్చింగ్ స్కీమ్ కూడా మన దగ్గర సబ్సిడీలో ఉంటుంది సార్. దాన్ని కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం, జనరల్ కంటిన్యూ చేస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ యాక్షన్ ప్లాన్ ప్రపోజ్ చేశారు సార్. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు కవర్ చేయడానికి ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్ ఇది త్రూ హార్టికల్చర్ చేస్తున్నాం సార్. ప్లస్ క్రాప్ డైవర్సిఫికేషన్లో ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాకుండా డిఫరెంట్ క్రాప్స్లో అగ్రో ఫారెస్ట్రీకి వెళ్ళమని కూడా సజెస్ట్ చేస్తున్నాం సార్. దాంతో పాటుగా ఎవరికైతే కొంచెం సాయిల్ అంటే జనరల్గా పైకి వెళ్ళే వాళ్ళకి చెరువు కింద భూములు అలాంటివి కాకుండా ఏవైతే వెయిట్ సాయిల్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఆయిల్ పామ్కి సజెస్ట్ చేస్తున్నాము. వాటితో పాటుగా డిఫరెంట్ క్రాప్స్లో బ్యాంబూకి కానీ నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మనకి బ్యాంబూ కూడా వస్తుంది సార్. బ్యాంబూ అగ్రో ఫారెస్ట్రీ డిఫరెంట్ క్రాప్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మండల అధికారులు ప్రోగ్రాము ఈ రకంగా రైతు సదస్సుకు వచ్చిన ఈ రైతులకంతా మా ధన్యవాదాలు. మరి సాగు రైతుకు ఎప్పుడు కూడా ఇబ్బంది ఉంది. ఎంత ప్రభుత్వం ఎంత ప్రోత్సహించినా కూడా మేము ఇబ్బందికరంగానే ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను కూరగాయలు పెట్టుకుంటాను. 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడ చిన్న చేస్తున్నాను పెద్ద రైతు. మొట్టమొదటిసారిగా జిల్లాలోనే రిపేసింది మా ఊరు నేను పుస్తకాలు మాత్రమే మా వ్యవసాయం దగ్గరికి ఎన్నోసార్లు మా దగ్గర కమిషనర్ వచ్చి ఇందులో అవగాహన సదస్సులు పెట్టి ఎంత రైతులందరికీ ట్రిప్ స్టార్ట్ చేసినాం. మా దారి పెట్టుకున్నాక అయితే అప్పుడు చిన్న ఉన్నప్పుడు అప్పుడు కూరగాయలు పెడితే ఒకసారి మిస్ పెడితే 15-16 కోట్లు తెప్పిస్తారు. ఇవాళ 2-3 కోట్లు చెప్తున్నాయి త్వరగా అవుతుంది. అంటే మందులు కొట్టి భూమాత ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు రైతు మందాలకు మోసం చేస్తారు. కూరగాయలు వండుకొని మట్టి తీసుకొని స్టార్ట్ చేస్తారు. అంత విషమైంది. అయితే ఇది ఏం చేయాలి అని సార్ ప్రకృతి వ్యవసాయం 4 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయంలో మొదలు పెట్టిస్తే ఓ సంవత్సరం బాగానే ఉద్దేశించారు సార్. రాలేదు అయినా ఖర్చు లేదు. వచ్చిన కాడికి లాభం ఉండాలి. ఇప్పుడు జీవామృతం, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ నా సొంతంగా తయారు చేసుకొని నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా సార్. చాలా బాగుంది. కానీ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది సార్. రైతులు పక్క రాష్ట్రంలో బాగా చేస్తుంటారు. మన రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. దయచేసి మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహించి రైతులు చేస్తే భూమిని కాపాడిన ఇస్తాము, తినేటోళ్ళని కాపాడిన కూడా అవుతుంది సార్. ఈ మందు కూడా కూరగాయల కన్నా ఆ కూరగాయలు చాలా బాగుంటాయి. దాన్ని ప్రోత్సహిస్తే మాకు తీసుకపోతే మేము పండిస్తున్నా తీసుకుపోయి మళ్ళీ అన్నదే అనుకుంటాం. అంటే తేడా ఉంటుంది. దయచేసి దీని మీద చర్చదానికి ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకారం అందించి మాకు మార్కెట్ కూడా అలాగే మాకు సర్టిఫికేట్ ఇస్తారా ఏమిస్తారు. మాకు కూరగాయలు అలా అమ్ముకునేటట్టు చేస్తే మాకు కూడా కొద్దిగా బాగుంటుంది సార్. ఖర్చు తక్కువ, లాభం కూడా బాగుంటుంది. దీనికి దేశాలు తెచ్చుకున్నాం సార్. దేశాల నుంచి దాన్ని ఆవు గుండ్రతో ఇవన్నీ తయారు చేసుకొని ఈ రకంగా నేను గత 3 సంవత్సరాలు చేస్తూ ఉన్నాను సార్. దయచేసి దీన్ని ప్రోత్సహించాలంటే మీకు మనం చేస్తే ఈ అవకాశం నమస్కారం. కూరగాయలు పండించడానికి
అది ఇప్పుడు ఇక్కడి 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే 7 ఏళ్ళకు సాహిత్య వారికి జామేశ్వర రావడం ఒకటి 3 ఏళ్ళు మనం చేయాలి. ఇప్పుడు మనం ఈ వ్యవసాయంలో ఉపయోగించాలని మన రాష్ట్రంలో ఎందుకంటే వాతావరణం మొత్తము చాలా రాస్తాయి. ఎన్ని మందులు వచ్చినా కూడా మందులు కావడం లేదు. మేడం కూడా సహకరిస్తాను చెప్పాను కానీ వాళ్ళు చెప్పాను మన పార్టీ పరిశీలన ఎందుకో మందుల వల్ల దాంట్లో అంటే సహకరించగా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి సహకరించారు కూడా పెద్ద వస్తువులో రైతు మీద ఇతర సమయంలో వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వచ్చిన సార్ సీఎం గారి సార్ వచ్చింది ఇక్కడ మనకు మన రైతు వేదిక రావడం మనకు ఎంతో సంతోషం. ఒకసారి సార్ మరోసారి సభ కూడా అన్నారు. అయితే ఈ యొక్క రైతు వేదిక మనకు రైతు వేదికలో పెట్టుకున్న సదస్సు ఏంటంటే వానాకాలం చాలా తక్కువ ఉన్నందువలన మన నూనె విత్తనాలు కందులు కానీ పల్లీలు కానీ తర్వాత రాగులు సజ్జలు ఇట్లాంటి విత్తనాలు వేసుకుంటే వారానికి ఒకసారి అంతో ఇంత వృషిగా పంటలు పండుతాయి. తక్కువ పడ్డగానే పంటలు పండుతాయి కాబట్టి రైతు ఎదుగురికి లాస్ కావద్దనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంలో ఆఫీసర్లు తప్పకుండా ప్రతిరోజు రైతులతో మాట్లాడము, మీరు ఖచ్చితంగా ఈ పంటలు వేయాలని చెప్పడము, ఆఫీసర్లు తప్పకుండా మనకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి సారు స్టేట్ లెవెల్ సార్ ఇక్కడ మన ఊరికి రావడం అంటే మామూలు మాట కాదు. అయితే వచ్చి కూడా మనకు సూచనలు ఇవ్వడం చాలా సంతోషకరం. మన ఎక్కడ మారుమూల గ్రామం మనది, స్టేట్ నుంచి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేను సార్ చెప్పడం వల్ల నేను 2 ఎకరాలు కందులు చేసిన. ఇప్పుడు మక్కలు ఎక్కడ వాన అతి తక్కువ ఉంది కాబట్టి మరి ఇప్పుడు కూడా మక్కలు వేయచ్చా లేదా తెలిస్తే మక్కలు కూడా ఇంకా 2 ఎకరాలు వేద్దామనుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రైతు వేదిక కార్యక్రమానికి చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు, మండల అధికారులకు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరావు గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేష్ గారికి, నాకు సర్పంచులకు, డిప్యూటీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా మన ఎదురుగా కూర్చున్నటువంటి రైతులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు అందరూ రైతులైతే ప్రతి మాట్లాడేది సార్. వాస్తవానికి రైతులకు ఎప్పటికీ కష్టాలు తప్పవు. ఎందుకంటే ఉన్నది కొద్ది దాని ఆలోచన చేసుకుంటే ఒక్కొక్కసారి వర్షాలు వచ్చి నాశనం చేస్తుంది, ఒకసారి వర్షాలు రాక 2 రకాల విషయాలు రైతులే ముందుతారు. కాబట్టి రైతులను ఏ ప్రభుత్వం వచ్చినా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే పూర్తి సహకారం అయితే అందరికీ ఈ విషయంలో. అదేవిధంగా విలేజ్ పెద్ద కష్టాలు సార్, పెద్ద విలేజ్ కూరగాయలు ఎక్కువ పండిస్తారు సార్. ఇక్కడ ఇది మాకు మెయిన్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి చాలాసార్లు అడిగినాం సార్. కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది రైతులకు. అదేవిధంగా అధికారులు అయితే మండల అధికారులు రైతులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే రైతులు గిట్ట అయ్యారు చాలా మంది అడుగుతూనే ఉంటారు. వర్షాభావం లేని ప్రభావం వల్ల అందరికీ తెలుసు. కాబట్టి ఉన్నదేపు చేసి నాశనం ఎందుకు పెడతారు, ఆ రకంగా కావద్దని అధికారులతో వాళ్ళు సంప్రదిస్తూ అధికారులు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ రకంగా రైతులైతే ముందు వేసుకుంటారు. కాబట్టి దయచేసి రైతులకు ఏదైనా ఇచ్చేటువంటి మీరు ఒక సీఎం తర్వాత మీరు ఏదైనా సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్న పెద్ద అధికారులు సార్ మొదటిసారి మా విద్యార్థులకు వచ్చింది. కాబట్టి మీరు వచ్చినందుకు ఏదైనా మా రైతులకు మేలు చేసిన ఒక కార్యక్రమం తప్పనిసరి మీరు ద్వారా రావాలని మనస్ఫూర్తిగా ఈ అన్ని గ్రామాల రైతుల పక్షాలు మీకు ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈనాటి రైతు వేదికలో విత్తన మేళ అనే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేంద్ర మోహన్ గారికి, అలాగే జిల్లా వ్యవసాయ అధికారి సుజాత మేడం గారికి, అలాగే శారదనగర్ డివిజనల్ ఏటీఏ గారు రమాదేవి మేడం గారికి,
అలాగే టెక్నికల్ ఏడీఏ గారు రమాదేవి గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇషాక్ సార్ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్ హేమబిందు గారికి, విజయర్ల సర్పంచ్ బాబునాయక్ గారికి, కొట్టనగూడ సర్పంచ్ రత్నాల గారికి, అలాగే మార్కెట్ డైరెక్టర్లు అందరికీ, మన కొట్టనగూడ గ్రామస్తులకు, ఈ క్లస్టర్ లో సంబంధించిన గ్రామాల వాళ్ళకు, అందరు రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల గురించి ప్రతి ఒక్క విషయంలో మంచి చేయాలనే ఆలోచనతోటి రైతు బిడ్డగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో కూడా పోయిన నెలలో 23వ తారీఖు నుంచి 30వ తారీఖు కూడా ఈ క్లస్టర్ గ్రామాల వారీగా ఇక్కడ చేసినటువంటి విత్తనాలు, ఏవైతే విత్తనాలు మీరు పోయి శాంతనగర్ నియోజకవర్గంలో కొనుక్కునే పరిస్థితి, అందులో మీ దగ్గరికి తీసుకొచ్చి విత్తనాలు ఇవ్వాలి. వాళ్ళు శాంతనగర్ పోయే అవసరం లేకుండా కూడా మంచి విత్తనాలు ఇక్కడ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరైతే విత్తనాలు కొనుక్కోలేదో అందులో భాగంగా వాళ్ళు కూడా ఇక్కడ విత్తనాలు కొనుక్కునే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మన అధికారులు కొన్ని సందర్భాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విత్తన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు వేదికలో మన శాంతగారిని ఎన్నుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు సురేందర్ సార్ గారికి మన దగ్గర వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో సార్ రైతులు మనము జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతో మన భారతదేశంలో మనం ఏదైతే చేస్తున్నామో అందుకోసం ఈ రైతులకు మనం ఎంత చేసినా, ఎందుకంటే ఆ రైతు కష్టం అనేది ఎవరు కూడా కష్టం చేయలేని పరిస్థితి ఇవాళ రైతులు చేస్తున్నారు. ఇవాళ రైతులు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకోసమే ఆ రైతుకు మనం ఎలాంటి సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే ఏదైనా వస్తువులు ఎవరైనా తయారు చేస్తే వాళ్ళకు ఆ ధర వాళ్ళే నిర్ణయిస్తారు. అందుకోసమే మనం కూడా రైతులు కూడా వీళ్ళు పండించిన ధరకు వాళ్ళు నిర్ణయించే ధర వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని వాళ్ళందరినీ సజెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనకు వర్షపాతం తక్కువ ఉన్నది. అందుకోసమే తక్కువ వర్షంలో మనము ఎక్కువ మన దిగుబడి చేసుకునే అవకాశాలు ఉండే పంటలను మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే, మీరు వరి వేరే కార్యక్రమాలు చేస్తే కూడా మీరు నీళ్లు సరిపోక మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకో విషయాలు ఏమైనా ఉంటే మన రాష్ట్ర అధికారులు కూడా మన దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు క్లుప్తంగా వాళ్ళు ఉపన్యసిస్తారని చెప్పి ఆశించే అవకాశానికి అందరికీ ధన్యవాదాలు. క్లస్టర్లో ఏర్పాటు చేసినటువంటి విత్తన మేళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైద్యనాథ్ గారు, పవన్ గారు, తర్వాత కొండనగూడెం సర్పంచ్ రాధా గారు, తర్వాత వెంకటేశ్వర సర్పంచ్ గారు బాబన్న గారు, తర్వాత మా అధికారులు వ్యవసాయ మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, నాకు ఎంతో చక్కగా సైంటిస్టులాగా మాట్లాడేటువంటి రైతులు వెంకటరెడ్డి గారు, బాలరాజ్ గౌడ్ గారు, దాసే నాయక్ గారు, యాదవ్ గౌడ్ గారు, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదర సోదరిమణులు అందరికీ కూడా నమస్కారం. ఆల్రెడీ రైతులు చెప్పినట్టు చాలా చక్కగా వేస్తున్నారు. ఎల్లినో అనేది మనకు ఈసారి వర్షపాతం తక్కువ వస్తుందని చెప్పేసి ఐఎండి భారత వాతావరణ సంస్థ వాళ్ళు మనకు దాదాపుగా 3 నెలల క్రితమే మనకు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి
జాతీయ సంస్థ అయినటువంటి ఈ మిల్లెట్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీస్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టు వీళ్ళందరితో కూడా ఒక 3 నెలల నుంచే ప్రభుత్వం మీటింగ్స్ పెట్టు రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకోవాలా, ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన రైతులను ఎలా మనం రైతుకి సైంటిస్ట్ కానీ అధికారులు కానీ చెప్పిన సమాచారాన్ని రైతు వాళ్ళ వ్యవసాయంలో మెరుగులు నేర్చుకొని లబ్ధి పొందినటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అనుభవాలను రేపు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులు ఇష్టపడి అక్కడి నుంచి ఈ రైతులకు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇస్తాం. తర్వాత మార్కెటింగ్, ఇక్కడ వెజిటబుల్స్ చాలా సందర్భం ఏంటంటే రైతులు ఇంతకుముందు బాగా ఇప్పుడు వెజిటబుల్స్కి వెళ్తున్నాం, తర్వాత అందరికి వెళ్తున్నాము, మిగతా సముదాయాలకు వెళ్తున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. మీకు ఇప్పుడు మనకేంటంటే అదృష్టం ఏంటంటే హైదరాబాద్ మనకు దగ్గరలో, హైదరాబాద్ దగ్గర మన హైదరాబాదే మన వెజిటబుల్స్ కానీ మిగతా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్. అయితే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఒక్కోసారి మనకి ఎక్కువ పడినప్పుడు మార్కెట్ దగ్గర తక్కువ ధర ఉండడం, వాటికి కొన్ని రోజులు స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది. ఈ వెంటనే క్లస్టర్లో మనకి కోల్డ్ స్టోరేజ్ అనేది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది ఉంటుంది. దాంట్లో ఎవరైనా రైతు ముందుకు వచ్చినట్లయితే అందులో 3% సబ్సిడీ మాఫే, 90% లోన్ తీసుకున్నాం అనుకో, 9% బ్యాంక్లో 3% మాఫీ, 6% నెలకు ₹100. దానికి మనము ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తోటి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో కూడా ఇద్దరు టైప్ చేసామనుకో, వాళ్ళు 35% మనం సబ్సిడీ వస్తుంది. అందుకని ఇక 3% ఉంటే తగ్గుతుంది, అక్కడి నుంచి 30% సబ్సిడీ వస్తుంది. ఈ రెండు కలిపి చేసినట్లయితే ఎవరైతే రైతు సోదరులు ముందుకు వస్తారో ఈ కోల్డ్ స్టోరేజ్ పెట్టడానికి వాళ్ళకి భారం రాకుండా మళ్ళీ ఆ కష్టంగా ఉన్నటువంటి రైతులు అందరూ ఆ కూరగాయలందరూ కొద్ది రోజులు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో లిమిట్ లేదు, ప్రతి లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఇతరులు పండిస్తారు కాబట్టి ఒకటికంటే ఎక్కువ కూడా మనం ట్యాంకింగ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు మీరు ఈ రైతులకు అవగాహన చేసి మన లిస్టర్ చూసుకొని అక్కడ ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు భుజంగా రావాలంటారు ఆ బాగా అక్కడ. తర్వాత ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ భుజంగా గారు ఏ ఈ రైతులకు అవగాహన మన రేపు చెప్తారు రేపు వస్తారు వాళ్ళు. మన రైతులకు అవగాహన చేసి ఈ రెవిజన్గా క్లస్టర్ ఒక మోడల్ క్లస్టర్గా మోడల్ ఎక్కడ తెలంగాణ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్లు రైతులకు ఉపయోగపడేటువంటి అధికారులంతా వాళ్ళ డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఏంటి అర్థం చేయించడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఎక్స్ప్లెయిన్ వాళ్ళ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఫామ్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఉన్న రైతులు దానికి వెంటనే ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకొకటిసారి ఇవ్వాలి పనులు. అది ఇప్పుడు ఉంటున్నది ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తున మనకు అసలు దాంట్లో లిమిట్ లేదు, ఎంతమంది రైతులు ముందుకొస్తే అంత అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఈ వాటర్ సేఫ్టీ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు రైతులకు సాయం చేసి ఇక్కడ కోరుకుంటూ సజెషన్సే కాకుండా రైతులు ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏవేవైతే సజెషన్ చేస్తున్నారో అవన్నీ దాంట్లో రిజిస్టర్ రాసుకొని ఒక రాష్ట్ర స్థాయిలో మీకు ఒకటి అన్ని లక్షలకు ఇలా చెప్పాం. సో అందులో నుంచి మేము క్రోడీకరించి రైతులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు చెప్పేసి మన ఆల్రెడీ స్కీమ్స్ ఏదైనా స్కీమ్స్ ఉంటే దాన్ని తయారు చేస్తాం. లేకపోతే వేరే డెసిషన్ తీసుకోవడానికి కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాం. తర్వాత
పెరిగినటువంటి ఖర్చును రైతులకు ఆ రేటు కూడా తగ్గించాలి, విత్తనాల రేటు కూడా తగ్గించాలని వచ్చినటువంటి చీఫ్ కంపెనీస్ కోరుకుంటాం. తర్వాత మీరు ఇక్కడ ఏదైతే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారో ఈ రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు రాష్ట్రవేత్తలు అధికారులు చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మనం ఈ ఎన్నిలో లాంటి ఒక కష్ట సమయంలో మీరు ఏదైతే ప్యాడీ అటువంటి కాకుండా వేరే పప్పు ధాన్యాలు, తర్వాత మిల్లెట్స్, తర్వాత నూనె గింజలు ఇటువంటి వాటి ముందు దానికి అదే కంటిన్యూ చేసి తర్వాత ఆయిల్ ఫామ్ అయితే కొన్ని ఒక్కొక్క రైతు చెప్పారు ఆయిల్ ఫామ్ వేసుకున్నాను కానీ వాళ్ళకి కొంచెం డౌన్ ఉంది, వాటర్ లాగింగ్ అవుతుంది. సరే అటువంటి దాంట్లో మనం ఏం చేయాలి, కానీ ఎక్కడైతే అవకాశం ఉంటుందో ముందుకు వచ్చినట్టయితే డ్రిప్పే కానీ తర్వాత ప్లాంట్సే కానీ అవన్నీ కూడా టాప్ ప్రయారిటీలో ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం. మీరు ఒక 3 సంవత్సరాలు దాన్ని కాపాడుకుంటే మీకు 30 సంవత్సరాల వరకు మీకు ఒక గవర్నమెంట్ శాలరీ లాగా రైతుకు వచ్చే అవకాశం ఉన్నటువంటి మాట. అది చాలా మొండిది. ఏ ఒక కొన్ని వాటర్ లేకపోయినా పెరగడం కానీ చచ్చిపోతుంది. మీరు మొక్క పెట్టి చూడండి, వాటర్ వేయకుండా పెరగకపోతే కానీ కావచ్చు. సో అలాంటి మన ప్రకృతి వైద్యులు తట్టుకొని నిలబడేటువంటి మార్కెట్ ఇంతకుముందు వేరే వాళ్ళు చాలా మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు మార్కెట్ ప్రాబ్లమే లేదు, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా 3 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతారు. వాటర్ అంటే అవసరం, కానీ మన వరి అడ్మిషన్ గురించి చాలా తక్కువ వస్తుంది. అయితే మీరు మిగతా పంటలు చూసుకోండి, వరి కానీ మిగతా ఎక్కువ అవుతుంది, వాటితో పోల్చి చాలా తక్కువ అవుతుంది. ఓకే, దాంట్లో 20% అవుతుంది. నేనే పెట్టామనుకో సార్, అది యాక్చువల్గా నాకు 2.5 ఎకరాలు ఉంటుంది. 2.5 ఎకరాలు కూడా పెట్టామనుకున్నాం పామాయిల్. అయితే వాటర్ తక్కువ కాబట్టి కొంతమంది ఇంత వాటర్ అయితే సరిపోతుంది, వాటర్ ఎక్కువ కావాలని అంటారు. కాబట్టి అదే బోర్ మొత్తం లేదా సన్నగా వస్తుంది, పూర్తిగా ఆడిపోతుంది. ఆ డ్రై స్మెల్ కంప్లీట్లీ వస్తుంది సార్. వాటిని కొంచెం మేము ఏం చేస్తున్నాం, ముందే కాంపౌండ్స్ ఏమన్నా పెట్టుకొని ఆ తర్వాత సజెస్ట్ చేస్తున్నాం. కానీ ముందే చెప్తే ఆ డ్రై స్మెల్ కట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. సో దీనికి ఈ మధ్యన అసరాపేట పోయా, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట, అక్కడ ఎక్కువ ఉంటారు, పెద్ద ఎక్కడ ఉంటుంది. మీరు కూడా కొంతమంది రైతులు సరే ఎక్కువ పోతామంటే కూడా పంపిస్తారు. అక్కడ ఏంటంటే మీరు ఒక రైతు మీద పెడితే చాలా చాలా హ్యాపీగా రైతులంతా కూడా కారణాలు వచ్చారు. చాలా జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే 35 ఏళ్ళ కింద పెట్టాము, మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా శాలరీ వస్తుందో అలా మాకు వచ్చింది. నేను వెరీ హ్యాపీ, మా పిల్లలు మంచిగా చదువుకుంటాం, అమెరికాలో ఉన్నారు అంటే చెప్తున్నారు. సో చాలా సంతోషం అన్నమాట. తర్వాత దానికి ఇంకా ఇప్పుడు మన రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలలో ఆయన సాగు గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే సాగైన విస్తీర్ణం చూసుకుంటే మనం దేశంలో నెంబర్ 1, మన తెలంగాణ దేశంలో నెంబర్ 1. అయితే ఇంకా చాలా అవకాశం ఉంది. 3 లక్షల మొత్తం కనీసం 10 లక్షల వరకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో మీరు ముందుకు వచ్చినట్టయితే దీనికి కార్యక్రమానికి వచ్చినందుకు రైతులతో ముఖ్యంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్లిలో ప్రభావం వల్ల ఏదైతే వర్షపాతం తగ్గిందో ఇప్పటికి రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 29% వర్షపాతం తక్కువగా నమోదైంది. దానివల్ల రైతుల మీద ప్రభావం పడకుండా
వారికి సైంటిస్టులు అధికారులు సూచించిన సలహాల మేరకు ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు గత 3 నెలలుగా రైతు సోదర సోదరీమణులకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి 11 గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మరియు ఈ యొక్క రైతు వేదికల ద్వారా మరియు గ్రామ సభల ద్వారా గత 3 నెలల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఇక్కడ ఈ వెల్చర్ల క్లస్టర్లో రైతులు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. వారు పంట మార్పిడికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు 27, 28, 29 జూలై 3 రోజులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వేదికలలో ఈ యొక్క మన కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనమైతే ఆల్టర్నేట్ క్రాప్స్ చెప్తున్నామో వర్షం అంటే నీరు తక్కువగా అవసరం ఉంది, తర్వాత తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి వెరైటీస్ మనమైతే రైతుల కొరకు సూచిస్తున్నామో అటువంటి విత్తనాలు ఏవైతే అవసరం ఉంటాయో రైతులకు వాటిని మనం రైతుల ముంగుళ్ళకి తీసుకుపోదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విత్తన మేళాలు జరుగుతున్నాయి. వారికి రైతులు ఇంకేమైనా సలహాలు సూచనలించి వారికి ఇంకా వేరే విత్తనాలు కావాలంటే కూడా మేము వారికి అందుబాటులో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ వెలిజర్లలో వెజిటబుల్ ఫార్మర్స్ బాగున్నారు, బాగా ముందుకు వస్తున్నారు. సీడ్స్లో కూడా వెజిటబుల్ సీడ్స్ ఎక్కువ కావాలని రైతులు అడుగుతున్నారు. చాలా సంతోషం. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ అయినా ఏ రకమైన వెజిటబుల్స్ అందజేస్తాము. తర్వాత మనకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అడిగారు. కోల్డ్ స్టోరేజ్ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకు సబ్సిడీ వచ్చేటట్టు, తర్వాత మన ఇంట్రెస్ట్ సబ్వెన్చర్ కూడా అయ్యేటట్టు 3%, సబ్సిడీ 35% వచ్చేటట్టు కూడా ఆ కన్సల్ట్ అధికారులను కూడా రేపు పంపుతున్నాం ఇక్కడికి. వాళ్ళు వచ్చి రైతులందరికీ కూడా అవగాహన చేస్తారు. తర్వాత వేరే డిపార్ట్మెంట్ కూడా మేము వ్యవసాయ శాఖ కన్వర్జెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మనకు విబిజి రామ్జీ స్కీమ్ కింద మనకు ఇంకుడు గుంతలు ఉన్నాయి, తర్వాత ఫామ్ బాండ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ రైతు వేదిక ఇక్కడే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్లను కూడా పంపించి దానికి సంబంధించినటువంటి అవగాహన చేయడము, తర్వాత ఫామ్స్ నింపించి ఇక్కడే వాళ్ళతో సంతకాలు తీసుకోవడం అనేది కూడా చేస్తున్నాం. తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ వెజిటబుల్ ఫార్మర్స్ కానీ మిగతా వాళ్లకు ఎటువంటి మార్కెటింగ్ వారి దగ్గరలో మండల హెడ్ క్వార్టర్లో వారి నియర్ బై క్లస్టర్లో కూడా ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ చిన్న మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు రైతు సోదరులు అమ్ముకోవడానికి, వాళ్ళే డైరెక్ట్గా అమ్ముకోవడానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తారు.